ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసి ఓపెన్ ప్లాట్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి శివాయిగూడెంలో అండి, ఇల్లందు రోడ్లో. మనం టువర్డ్స్ ఇల్లందు వెళ్తుంటే రైట్ సైడ్ వస్తుందండి. ఇది కోల్డ్ స్టోరేజ్ ఉంది కదా, మిర్చి కోల్డ్ స్టోరేజ్, ఆ కోల్డ్ స్టోరేజ్ దాటగానే ఉంటుంది. సో ఇది కనిపించేదండి ప్లాటు. ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. ఇది మెయిన్ రోడ్కి 3వ బిట్టే అండి, మన ఇల్లందు మెయిన్ రోడ్కి 3వ బిట్టే వస్తుంది. సో దీని కొలతలు వచ్చేసి 36 ఫేసింగ్ 60 లోతు అండి, 36x60, టోటల్ వచ్చేసి 240 గజాలు, 240 స్క్వేర్ యార్డ్స్. సో ఇది మెయిన్ రోడ్కి వెరీ నియర్ అండి, మనకు వెహికల్స్ వెళ్ళడం కూడా చూడొచ్చు. సో ఇది ఇప్పుడు ఇల్లందు రోడ్డు కూడా 4 లైన్ శాంక్షన్ అయిందండి, ఆల్రెడీ వర్క్ నడుస్తూనే ఉంది. సో ఆ రోడ్డుకి 3వ బిట్టే వస్తుంది. ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి 10 కిలోమీటర్లు ఉంటుందండి. ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చేసి 8.5 ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఎంఆర్ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఇవ్వబడ్డాయి కదా రఘునాథపాలెం. సో అక్కడికి వచ్చేసి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందండి. దీంట్లో రోడ్లు వచ్చేసి మెయిన్ రోడ్డు 40 ఫీట్ రోడ్ అండి, ఇప్పుడు మనం నిలబడి ఉన్నది. ప్లాట్ ముందున్న రోడ్ వచ్చేసి 33 ఫీట్ అండి. సో ఇది రేట్ వచ్చేసి 9,500 చెప్తున్నారండి, 9,500 పర్ స్క్వేర్ యార్డ్. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుందండి, ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్ని ఇటు శివాయిగూడెం సైడ్ వస్తున్నాయి కదా. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, సీడ్ డెవలప్మెంట్ యూనిట్, 15 acresలో క్రికెట్ స్టేడియము, ఆర్మీ ట్రైనింగ్ సెంటర్, ఇంకా స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూలు, ఇవన్నీ డెవలప్మెంట్స్ ఇక్కడే వస్తున్నాయి కాబట్టి కొనిపెట్టుకుంటే మంచి అప్రిషియేషన్ వస్తుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.